చేపలన్నింటిలో కల్లా పులసకున్న క్రేజే వేరు, ఆ రుచే వేరు. పుస్తెలమ్మైనా పులస తినడానికి సిద్ధపడతారనేది అక్కడి నానుడి. ఏడాదిలో కేవలం 2 నెలలు మాత్రమే లభ్యమయ్యే ఈ చేపకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఏటా గోదావరి వాసులు ఆశగా ఎదురు చూసే ఆ పులస చేపలపై సాక్షి ప్రత్యేక కథనం. ఇవే ఆ పులస చేపలు. వీటిని చూసినా, వీటి పేరు విన్నా నాన్ వెజ్ ప్రియుల నోరూరిపోతుంది. ఎందుకు ఊరదు? ఆ చేపకున్న రుచి అలాంటిది మరి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను వేరు చేసే గోదావరి నదిలో ఎర్రనీరు ప్రవేశిస్తే చాలు పులసల సందడి మొదలైపోతుంది. ఎందుకంటే అత్యంత రుచికరమైన పులస చేపలు లభ్యమయ్యేది ఆ ఎర్రనీటిలోనే. ఆషాఢం, శ్రావణ మాసాల్లోనే పులసలు దొరుకుతాయి. సముద్రంలో ఉండే పులసలు గోదావరి ఎర్రనీరులో ఎదురీదుతాయి. దీంతో అప్పటి వరకు ఉప్పునీటిలో ఉన్న విలస కాస్త గోదావరిలో ఉన్న చప్పనీటిలో ప్రవేశించి ఎదురీదడంతో పులసగా మారుతుంది. దీంతో వీటికి అద్భుతమైన రుచి వస్తుంది. గోదావరిలో వేటకు వెళ్లే జాలర్లకు అనేక రకాల చేపలు లభ్యమవుతాయి. ఎన్ని రకాలు లభ్యమైనా వీరు వేటకు వెళితే వెతికేది మాత్రం పులసల కోసమే. రోజుకు 1-2 పులసలు పడితే చాలు మత్స్యకారుల పంట పండినట్లే. ఎర్రనీటిలో తళతళ మెరుస్తూ వెండి రంగులో కనిపించే ఈ చేపల కోసం ప్రత్యేకమైన వలలు తయారు చేస్తారు. జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్, బొబ్బర్లంక, యానాం, రావులపాలెంలో పులసలు దొరుకుతాయి. కిలో బరువు తూగే చేప 2 నుంచి 3 వేల రూపాయల వరకు పలుకుతుందంటే వీటికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. అయితే గోదావరి కాలుష్యం వల్ల రాను రాను పులసల సంఖ్య తగ్గిపోతోందని స్థానికులు అంటున్నారు. అక్కడ చాలా తక్కువగా దొరుకుతుంటాయి. ఇదివరకు ఏంటంటే ఎక్కువగా దొరికాయి. ఇప్పుడు ఈ గోదావరి నీరు కలుషితం అవడం వల్ల చాలా తక్కువగా దొరుకుతున్నాయి. అందుకని చెప్పి అవి ఎక్కడ దొరికినా సరే ఆ టైంలో కొని తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. పులసల్లో 2 రకాలున్నాయి. స్వచ్ఛమైన గోదావరి జలాల్లో ఏటికి ఎదురీదుతూ వచ్చే పులస రుచి అమోఘంగా ఉంటుంది. వీటిని ఎంత ధరైనా చెల్లించి కొనుగోలు చేస్తారు. ఇదే సమయంలో ఒడిషా నుంచి కూడా పెద్ద ఎత్తున పులసలు దిగుమతి అవుతాయి. ఇవి కేవలం సముద్రంలో లభ్యమయ్యేవి కావడంతో ధర పెద్దగా పలకవు. కొందరు వ్యాపారులు మాత్రం వీటినే గోదావరి పులసలుగా నమ్మించి విక్రయిస్తూ ఉంటారు. వీటి గురించి తెలియని వారికి వేల రూపాయలకు అంటగడతారు. చాలా ముచ్చటపడి అందరూ ఎంత డబ్బైనా దీన్ని ఖర్చు పెట్టి వెనకాడకుండా ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూసి తెప్పించుకుని ఎంత ఖర్చైనా తింటా ఉంటారు. ఇది మార్కెట్కు వచ్చిన పులసలను బేరమాడి కొనే వీలు కూడా ఉండదు. ఈ చేపల కోసం కస్టమర్లు ముందే జాలర్లకు ఆర్డర్ ఇచ్చేస్తారు. దీంతో మత్స్యకారులు పులస వలకు చిక్కగానే నేరుగా వారి దగ్గరకు వెళ్లి అమ్మేసుకుంటారు. ఇక పులసను కొనగానే సరిపోదు, వాటిని వండటంలోనూ ప్రత్యేక పద్ధతులున్నాయి. చేయి తిరిగిన వారు వండితే ఆ రుచే వేరుగా ఉంటుంది. వండిన వెంటనే తింటే ఆ రుచి తెలియదు. ఒక రోజు ఆగి తింటేనే రుచి అమోఘమంటున్నారు పులస ప్రియులు. ఎన్ని వేలైనా ఇచ్చుకొని స్నేహితులకి, బంధువులకి వేరే ఊళ్ళు పంపించడం అంటే ఒక్కసారైనా సరే తినాలి అనే ఇది ఉంటుందండి. దీన్ని వండడానికి కూడా ఒక ప్రత్యేకంగా వండుతారండి. దీన్ని బెండకాయలు, కొన్ని ఏరియాస్లో బెండకాయ వేసి, కొన్ని ఏరియాస్లో వంకాయ వేసి వండుతారండి. ఇది అంటే ఒక నిద్ర చేసి అంటే రాత్రి వండి మార్నింగ్ తింటే దీనికి ఇంకా ఎక్కువ రుచి ఉంటుందండి. ఒక్కసారి పులస రుచి చూసిన వారు ఆ టేస్ట్ను మర్చిపోలేరు. మళ్లీ సీజన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు. దట్ ఈజ్ పులస. హరీష్ కుమార్, సాక్షి న్యూస్, రాజమండ్రి.